అయితే ఇంకో వర్క్షాప్ దగ్గరికి అయితే వచ్చేసినామండి. అది శంకర్ సింగ్ కళాకారు నుంచి స్ట్రేట్ వస్తే మనకి ఇక్కడైతే పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి ఈ వర్క్షాప్లో. చూడవచ్చు ఇక్కడ చూడండి ఎంత పెద్ద విగ్రహాలు ఉన్నాయి. మనం లాస్ట్ టైం చాలా ఫేమస్ అయినాయి ఈ విగ్రహాలు మన దుల్పేట్లోనే, బెంగుళూరు, రాయచూరు, ఇంకా చాలా చాలా పెద్ద పెద్ద విగ్రహాలకి ఈ గణేశులు అయితే వెళ్ళినాయి మన డిస్టిక్లకి. బెంగళూరు చాలా ఫేమస్ అయిన విగ్రహాలు ఇవి. ఇక్కడ చూసుకోవచ్చు చాలా పెద్ద పెద్ద విగ్రహాలు అయితే ఉన్నాయి. గణేషుని హైట్ వచ్చేసి ఒక 25 ఫీట్ దాకా అయితే ఉంటుందండి గణేషుని హైట్. ఇంకా మనకి గణేషుని ఫేస్ మొత్తం ఫినిషింగ్తో అయిపోయింది. గణేశుడు ఖాళీ కలరింగ్ ఒకటే బ్యాలెన్స్ ఉంది. మనం చూసుకోవచ్చు ఎంత మంచిగా ఉందో గణేశుడు సిట్టింగ్ పొజిషన్లో. చాలా పెద్ద విగ్రహం అండి ఇది కూడా. ఒకసారి మీరు వచ్చినప్పుడు ఒకసారి చెక్ చేయండి, మీకు అయితే ఈ గణేశుడు అయితే చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే గణేశుడు చాలా పెద్ద విగ్రహం ఉంది. చూడండి ఇక్కడ అన్నీ అవే డిజైన్స్ ఉన్నాయి. మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము. చూడండి మొత్తం గణేశులు అయితే రెడీ అయితే అయిపోయినాయి. ఖాళీ మొత్తం షెడ్ మొత్తం ఇదే డిజైన్లో గణేశులు అయితే ఉన్నాయి. చాలా పెద్ద ఉన్నాయి. నేనైతే గణేశుని చెయ్యి కింద కూడా నేను ఇంకా హైట్ తక్కువనే ఉంది. చూడండి ఎంత పెద్ద ఉందో గణేశుడు, చాలా పెద్ద విగ్రహము. చూడండి చాలా పెద్ద ఉంది విగ్రహం అయితే. మనకి గణేశుని ఫేస్ అయితే చాలా మంచిగా ఉంది లుకింగ్. ఒకసారి మీరు ఇక్కడ మన శంకర్ సింగ్ కళాకారు ఉంది కదా, శంకర్ సింగ్ కళాకారు నుంచి కొంచెం ముందట రావాలా, లెఫ్ట్ తీసుకోవద్దు, కొంచెం ముందట వచ్చిర్రనుకో మనకి ఈ వర్క్షాప్ అయితే కనబడుతుంది. చూడండి చాలా పెద్ద విగ్రహాలు ఉన్నాయి ఇందులో కూడా. ఒకసారి మీరు వచ్చి ఒకసారి చూసుకుంటే ఈ గణేశుడు మీకు నచ్చితే కూడా మనకి అన్న వాళ్ళు అయితే డిస్కౌంట్ అయితే ఇస్తా అంటుర్రు. మళ్ళీ ఒకసారి చూద్దాము, మీరు వచ్చి మాట్లాడుకోవచ్చు, మన రేటు బార్గెనింగ్ కూడా చేసుకోవచ్చు. గణేశుడు అయితే చాలా మంచిగా ఉంది, ఒకసారి చూడండి.